యూరియా అవసరం లేకుండా పెరిగే పంట ఇది. యూరియా అవసరం లేకుండా ఈ చేను మొత్తం 130 రోజులు వండియొచ్చు. ఇప్పుడు నార్మల్ సన్న రకాలంటే రైతులు ఎక్కువ ఇంటి వరకైనా సరే తినడానికి వరకైనా వాడుకుంటారు. ఇప్పుడు మరి ఈ విత్తనం చూసి గింజ చూస్తుంటే నీకు తినడానికి అనుకూలమైన రకంగా అనుకూలంగా కనపడుతుంది. ఇది అనుకూలంగా కాదు, ఎక్సలెంట్ ఉన్నట్టుంది. ఇది ఆర్ఎన్ఆర్ ఎట్లుందో ఇది కూడా సేమ్ అట్లనే. బెరుకులు అనేటివి ఎక్కడ కూడా లేదు, ఒక్క బెరుకు కూడా కనపడలేదు. పంట మొత్తం ఇట్లా సేమ్ ఉంది. 28 నుంచి 30 క్వింటాల వరకు రావచ్చు అనుకుంటున్నాను. 20 నుంచి 30 క్వింటాలు. నువ్వు 20 సంవత్సరాలకే లేస్తున్నావు, సన్నాలు వేసిన అనుభవం ఉంది, చాలా రకాలు వేస్తుంటావు. ఎన్ని క్వింటాలు తీస్తుంది యావరేజ్ గా 20-22, లాస్ట్కి 23, 24 అంటే దాటలేదు నీ అనుభవం. నా అనుభవం కాడికి. మరి ఎందుకు అంత 28-30 వచ్చే నీ కాన్ఫిడెన్స్ ఏడా కనిపిస్తుంది? రైతు సోదరులకు, వ్యవసాయ ప్రేమికులకు నమస్తే. మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్. నేను మీ శివకుమార్. ఈరోజు అయితే మనం వచ్చేసి తురకలపల్లి గ్రామము, కల్వకుర్తి మండల కేంద్రము, నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నాము. మనతో పాటు వచ్చేసి రైతు నరసింహ గారు ఉన్నారు. ఈరోజు ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి సేఫ్ జైన్ సీడ్స్ వారి జయం అనేటువంటి సన్న రకం వరి పంటలో ఉన్నాము. చాలామంది రైతులు ఇప్పుడు మన 2 తెలుగు రాష్ట్రాల్లో సన్న రకాలను సాగు చేయడానికి ఎక్కువ మక్కువ చూపుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో ముఖ్యంగా బోనస్ రావడం వల్ల రైతులు సన్న రకాలపైన ఎక్కువ మక్కువ చూపుతున్నారు. మార్కెట్లో అనేక రకాల సన్న రకాలు ఉన్నప్పటికీ సేఫ్ జైన్ సీడ్స్ వారి జయం అనేటువంటి ఈ సన్న రకము రైతు నరసింహ గారు మొట్టమొదటిసారి సాగు చేసి మంచి దిగుబడి వస్తుందని చెప్తున్నారు. నా ముందు మీకు కనిపిస్తుంది కదా, పంట చాలా ఆశాజనకంగా ఉంది. గొలుసు నిండా గింజలు ఉండడంతో పాటు తినడానికి అనుకూలమైన రకంగా చెప్తున్నారు. మరి అసలు ఏ విధంగా ఉంది, ఎన్ని క్వింటాల దిగుబడి రాబోతున్న సీజన్లో ఎవరైనా సరే సేఫ్ జైన్ సీడ్స్ వారి జయం అనే విత్తనాన్ని సాగు చేయాలనుకుంటే రైతు యొక్క అనుభవాలు ఏ విధంగా ఉన్నాయో వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే నరసింహ గారు. నమస్తే. చెప్పండి నరసింహ గారు, ఎన్ని ఎకరాల భూమి ఉంటుంది మనకు సొంతం? 4 ఎకరాలు ఉంటుందండి. మొత్తం 4 ఎకరాలు పట్ట భూమి. కౌలుకి ఏమన్నా చేస్తావు? ఓన్లీ 4 ఎకరాలు. ఏమేమి పంటలు పండించే అనుభవం ఉంటుంది మీకు? వరి, ఇంకా కూరగాయలు ఉంటాయి. మించు మిర్చి కూడా వేస్తాం. అంటే కూరగాయలు, వరి ఎక్కువగా వేస్తాం. వరి ఎక్కువ వేస్తాం. ఎన్ని సంవత్సరాలు చేస్తారు వ్యవసాయం? ఒక 20 సంవత్సరాల పైన. 20 సంవత్సరాల పైన చేస్తారు. ఈరోజు మీ దగ్గరికి ఎందుకు వచ్చినామంటే ఇప్పుడు సన్న రకం జయం వేసిరంట. అవును. అంటే ఎట్లా వరి సాగు చేసే అనుభవం ఎన్ని సంవత్సరాలకి వెళ్ళింది? వరి కూడా ఫస్ట్ నుంచి వరి 20 ఏళ్ళకి వెళ్ళి కూడా వరి పండిస్తారు. ఎట్లా మీరు సంవత్సరం పోవడం 2 సీజన్లు వేస్తారా? వరి 2 సీజన్లు వేస్తాం. ఖరీఫ్, రబీ 2 వేస్తాం. ఓకే. ఇది మన ఇప్పుడు జయం అనేది ఇది ఏంటి, సన్న రకమా ఎట్లా? ఇది సన్న రకం. ఇది సన్న రకం. ఆరెట్నార్ లేక సన్న రకం. అంటే మీరు సన్న రకాలు, దొడ్డు రకాలు సాగు చేస్తారా? ఓన్లీ సన్నాలు ఎక్కువ సన్నాలే స్పెషల్గా చేస్తాను నేను. దొడ్డు అనేది నాకు అంత నచ్చదు, నేను చేయను కూడా. ఓన్లీ సన్నాలే వేస్తాను. నీవు అది ఏమన్నా రాని, అది ఏమన్నా పంట రాని, అది ఎట్లా ఉండని, సన్న రకాలు మాత్రం. ఇప్పటి వరకు నేను దొడ్డు రకం ఒక్కసారి కూడా వేయలేదు. ఒక్కసారి వేసినా, ఎప్పుడు వేయలేదు అనేది. ఒకసారి రాగాలు ఉన్నప్పుడు ఒకసారి వేసిన ఏంది 1010 అని. ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకసారి వేసినా అంత మంచిగా అనిపించలే నాకు. ఏది రేటు విషయంలో కొంచెం మార్కెట్కి పోయినాక తేడా కనిపించింది. దానివల్ల ఇక నాకు కటింగ్ చేయడం ఎక్కువ, అది ఇది అని జర ఎక్కువ చేసిరు దాన్ని. కథం అది ఏమన్నా రాని, ఎంతకన్నా పోని. సంవత్సరం 2 సీజన్లు సన్నాలు వేస్తా. మీ దగ్గర ఇప్పుడు ఈ సేఫ్ జైన్ సీడ్స్ వల్ల ఇప్పుడు మీరు సేఫ్ జైన్ ఈ జయం అనే విత్తనం గురించి ఎట్లా తెలుసుకోరు? ఇది అయితే ఇది మన రైతు మిత్ర షాపు ఒకటి కల్వకుర్తిలో ఉంది. అయితే ఆ షాప్ దగ్గరికి పోయినా, విత్తనాలు అంటే కల్వకుర్తికి విత్తనాలకే పోయి ఆ షాప్ దగ్గరికి పోయినాక, సరే నాకు తెలిసిన బంగారి అనే మనిషి ఉంటాడు. అంటే ఆయన ఇంతకు ముందుకు ఆగ్రోలా చేసేది. ఆగ్రోలాకి వెళ్ళి ఇక్కడ వచ్చిండు. అయితే ఆగ్రోలా కూడా పోయి తెచ్చుకునేది ఆ జమ. అంటే ఆయన 9-10 ఏళ్ళు అవుతుంది దాంట్లోకి వెళ్ళి వచ్చి కూడా. ఇంకా ఇప్పుడు షాప్ పెట్టిండు ఆల్రెడీ. ఆయన దగ్గరికి పోతే ఇది సరే అన్న, నువ్వు ఎప్పుడైనా పండిస్తావు కదా, ఇది తీసుకపోయి, ఇది బాగుంటుంది ఇట్లా అని చెప్పిండు. సరే ఇది పంటకి ఎన్ని రోజుల పంట వస్తుంది, మళ్ళీ ఒకవేళ నాకేమైనా ఇబ్బంది అవుతుందా అట్లా అని అంటే, ఏం లేదన్నా నీవు ఎక్సలెంట్ ఉంటుంది, నీకు పొలానికి తగ్గట్టు నువ్వు తీసుకపోయి నాటితే కూడా ఇది నీకు ఎట్లుంటుంది అనేది నీవు నాటితే తెలుస్తుంది, తీసుకపోనాడు. మొదటిసారి ఎన్ని రోజుల పంట అని చెప్పించింది ఇది 130 నుంచి 135 రోజులు. 130 రోజుల పంట అని చెప్పారు. ఓకే. ఇప్పుడు ఇది మనకి ఇప్పుడు వేసారు కదా, ఇప్పుడు ఏ టైంలో వేసుకో పంట? మీరు ఒడ్లు నాటుకోవడం అయినా సరే, ఒడ్లు మండ కట్టుకున్న ఏ టైం? మండే జనవరి ఫస్ట్ వీక్లో మండే కట్టుకున్నాం. ఇక అంటే మండే కట్టిన తర్వాత ఇక 34 రోజులకు మండే కట్టి నేను మండలికి 34 రోజుల తర్వాత నేను నాట్లేసుకున్నాను. ఎట్లా నారు ఎట్లా వచ్చింది అంటే మొలక శాతం మండగట్టిన ఎక్సలెంట్ వచ్చింది నారు కూడా. ఇది అయితే నేను మండలికినాక వర్షం కూడా పడింది. ఈ వర్షం పడితే నేను అనుకున్నా ఇది ఏం మీదికి రాదనుకున్నాను.
ఇది బయటికి వెళ్ళదు అనుకో. కానీ పడ్డ వర్షానికి ఏమైంది, మొత్తం కప్పేసింది ఇది మీద ఈ వండు కప్పేస్తే నేను ఇంక ఇది బయటికి వెళ్ళదు అనుకున్నా. కానీ ఆ వండును కూడా బాగా కురిసింది, మొత్తం నీళ్ళే కొట్టుకపోయినాయి, కొంత మొలక కూడా కొట్టుకపోయింది. కానీ మంచిగా మళ్ళీ తర్వాత మంచిగా వచ్చింది నారు అంటే 30 రోజుల 25 రోజుల 30 ఇంచు నారు నాటుకోరు కదా, నారు కూడా మంచి హెల్తీగా గ్రీన్ గా వచ్చిందా? మంచిగా వచ్చింది. ఎండిపోవడం అట్లాంటి నారు అయితే కొంచెం ఎరుపు కనపడింది. ఎరుపు కనపడితే కొంచెం మందు ఏదో డోసు తీసుకొచ్చి స్ప్రే చేసిన సెట్ అయిపోయి తర్వాత నాటు పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ సన్న రకం పెట్టిరు కదా, ఎన్ని పూసల నారు పెట్టుకున్నప్పుడు? 2-3 పూసలు పెట్టుకోవాలి. 3 పూసలు. ఇప్పుడు ఎన్ని ఎకరాలు పెట్టినావు ఈ జయం అనేది? 2 ఎకరాలు ఉంటుంది మొత్తం జయం. 2 ఎకరాలు పెట్టుకున్నాం. 2 ఎకరాలు ఉంటుంది. ఓకే, ఇప్పుడు పెట్టినావు, నీకు ఎట్లా అనిపిస్తుంది? పంట చూస్తే ఎన్ని క్వింటాలు వస్తుంది అనిపిస్తుంది? ఈ పంట చూస్తే నాకు 28 నుంచి 30 క్వింటాల వరకు రావచ్చు అనుకుంటున్నాను. 20 నుంచి 30 క్వింటాలు. నువ్వు 20 సంవత్సరాలకే లేస్తున్నావు, సన్నాలు వేసిన అనుభవం ఉంది, చాలా రకాలు వేసి ఉంటావు. ఎన్ని క్వింటాలు తీసేది యావరేజ్గా? 20-22, లాస్ట్కి 23-24 అంటే దాటలేదు నీ అనుభవం. నా అనుభవం కాడికి. మరి ఎందుకు అంత 28-30 వచ్చే నీ కాన్ఫిడెన్స్ ఏడా కనిపిస్తుంది? ఇప్పుడు ఈ గొలుసును బట్టి నాకు ఇక్కడ ఈ గొలుసు ఉంది కదా, ఈ గొలుసును బట్టి అందాదగా నాకున్న అనుభవం ప్రకారం ఇది 2 అంతల, నేను వేసిన దాంట్లో 2 అంతలు కనపడుతుంది అనమాట. అంటే డబల్ గొలుసు లాగా కనపడుతుంది. అందుకు గొలుసు పొడుగు ఎక్కువ ఉంది. ఇప్పుడు ఇంట్లో సగం ఇంత ఉండేది, అదే ఏదో ఒకటి వేస్తే గింత ఉండేది అనుకో, డబల్ లేకున్నా సింగల్ అన్న ఎక్కువ ఉంటుంది, పెరిగింది. అంటే నువ్వు వేస్తే గింతే వచ్చేది ఏ గొలుసు అయినా అంతే. చూస్తే కనిపిస్తుంది. 5 సోదరులు చూడండి, గొలుసు మాత్రం పొడుగు ఉంది. నిజంగా చెప్పాలంటే రైతు ఏదో కంపెనీ వాళ్ళు చెప్తున్నాడు కాదు, అట్లా కనిపించేటట్టు కూడా చూడండి. దానికి ఇప్పుడు మళ్ళీ వేరే గొలుసు కూడా చెక్ చేసి చూద్దాం. ఈ గొలుసు కూడా చూడండి, ఏ గొలుసు చూసినా ఇంకా ఇది ఎక్కువ పొడుగు ఉంది ఇంకా దీనికంటే, మనం పట్టుకునే దానికంటే. అవును గొలుసు పొడుగు వస్తుంది. ఎన్ని గింజలు ఉంటాయి ఒక్కొక్క గొలుసుకి యావరేజ్గా? 300 పైచీలకు ఉంటాయి. లెక్క పెట్టిన. ఇంకొకటి చూస్తున్న రైతులకు ఒక డౌట్ వస్తుంది, 30 క్వింటాలు చెప్తున్నావు, ఏదో కంపెనీ వాళ్ళు చెప్తున్నావు లేకపోతే లేదు కంపెనీ వాళ్ళు కాదు, ఇది అంటే నా కళ్ళ ముంగలు ఉంది కాబట్టి చెప్తున్నా. ఇది కంపెనీ వాళ్ళు అంటే కంపెనీ వాళ్ళు ఏమైనా తీసుకొచ్చి నాకు ఇచ్చినాయి కాదు. నీవు ఇవి కనపడేటివే నేను ఆల్రెడీ ఇవి ఇంకా 4 అయినా వీకొచ్చు, చూపించవచ్చు, దానికి ఏముంది. గొలుసు పొడుగుంది కాబట్టి నాకు అనుభవం, నా అనుభవం ప్రకారంగా గొలుసు పొడుగుంది కాబట్టి ఇంత రావచ్చు అనేది నా అనుభవం అన్నట్టు. అనుభవం అంటే నార్మల్ గా నువ్వు గతంలో నీకు వచ్చిన దిగుబడి కానీ ఒక 5 క్వింటాలు ఎక్కువనే వస్తుందని నమ్మకం ఉంది. ఓకే, ఇప్పుడు నువ్వు ఈ పంట పండించిన 130 రోజులు అంటున్నావు కదా, 130 రోజులలో ఎప్పుడైనా పంటకి తెగులు వచ్చింది అంటే అగ్గి తెగులు వస్తుంది కదా, అట్లాంటిది ఏమైనా వచ్చింది? అట్లాంటిది ఏం రాలేదు. కొంచెం ఊస తెగులాగా కనబడదు స్టార్టింగ్ లా, కనపడితే దానికి మందు తెచ్చి స్ప్రే చేసిన. ఎన్నిసార్లు స్ప్రే చేసి ఉంటావు? ఒకటేసారి చేసిన, సింగిల్ టైం స్ప్రే. ఇంకంతే, ఇంకా మధ్యలో ఇంకా తర్వాత ఇంకేం పొట్ట దశలో ఏమైనా స్ప్రే చేసినావు? మళ్ళీ చేయలే, ఒకటే స్ప్రే తోటి పంట మొత్తం ఒకటేసారి చేసినది. ఇది ఈ ఊస తెగులకు చేసిన ఒకసారి. ఎన్ని రోజుల టైంలో స్ప్రే చేసి ఉంటావు? అంటే ఒక నాట్లేసిన తర్వాత పొట్టకు వచ్చింది అంటే పొట్ట ఆడాడ వెళ్తున్నది ఆ టైంలో, ఒక 50 రోజుల మధ్యలో 60 రోజుల టైంలో 65 రోజుల మధ్యలో చేసిన. అన్న ఇప్పుడు నువ్వు ఇది మొత్తం 130 రోజుల పంట అని చెప్పినావు కదా, మొత్తం ఎరువులు ఎన్నిసార్లు వేసి ఉంటావు ఇందులో? మొత్తం వచ్చేసి ఒకసారి వేసిన. ఒకటేసారి వేసినావు? ఎప్పుడు వేసి ఉంటావు? ఫస్ట్ నాటేటప్పుడు వేసిన. దుక్కిలు వేసి ఉంటావు? దుక్కి. ఏమి వేసి ఉంటావు ఎరువులు? డిఏపి వేసినావు. మళ్ళీ పైన ఏం ఎరువులు వేయలేదా? ఏం వేయలేదు. ఎందుకంటే యూరియాలు అవి వేస్తారు కదా రైతులు, యూరియా శాతం అందులో డిఏపిలో అందులోనే కలిసి ఉంటాయంట, దానివల్ల వద్దని చెప్పారు. అంటే ఫస్ట్ ఇచ్చినప్పుడే దీనికి యూరియా అవసరం లేదు, యూరియా దాంట్లోనే అది అవుతుందని చెప్పారు. అందుకు యూరియా అవసరం లేకుండా పెరిగే పంట, యూరియా అవసరం లేకుండా పెరిగే పంట ఇది. యూరియా అవసరం లేకుండా ఈ చేను మొత్తం 130 రోజులు వండియొచ్చు. ఇప్పుడు నిన్న మొన్న కూడా బాగా వర్షాలు వచ్చినాయి కదా, అంటే మొన్న ఒక నెల 15 రోజుల కింద బాగా గాలి దుందర్బాలు వచ్చినాయి. అప్పుడు ఏమైనా పంట కిందికి ఒరిగిందా? ఇది ఏం ఒరగలే. 2 ఎకరాల్లో ఏడ ఒరగలేదు, గట్టిగానే ఉంది. ఎందుకంటే కిందికి ఒరగపోవడానికి రీజన్ అంటే ఏమని చెప్తావు? ఇది కిందికి వెళ్ళి గట్టిగా ఉంది అంటే దృఢంగా లడ్డుగా, ఇది లడ్డుగా ఉన్న దాని కొరకు ఇగో కింద ఉంది కదా, అవును కింద కాండం గట్టిగా ఉన్నట్టుంది. ఇది ఈ కర్ర గట్టిగా ఉంది, ఇది దీనివల్ల స్టాండర్డ్ ఉన్నట్టుంది నా అనుభవం ప్రకారం. ఇది స్ట్రాంగ్ దీనివల్ల. మొయ్యిపూర్ ఏమైనా వచ్చిందా? మొయ్యిపురుగు ఒకటేసారి వచ్చింది, దానికి అదే స్ప్రే చేసిన తట్టుకుందన్నట్టు మొయ్యిపూర్. ఇంకా ఆడికి ఆగింది, ఇంకా కనపడతలేదు. మొయ్యిపూర్ అయితే ఇంకా లేదు. ఏం లేదు. పిలకలు కూడా ఎన్ని గమనిస్తున్నావు ఇందులో?
25-30 వరకు ఉన్నాయి. 25 నుంచి 30 పిలకలు ఉన్నాయి. దంటు మంచిగా వచ్చిందా లావా? మంచిగానే ఉంది. ఎప్పుడన్నా వేరు వ్యవస్థ పీకి చూసినా ఏమన్నా వేరు గిట్ట కింద మంచిగా ఉందా? మంచిగానే ఉంది. వేరు అంటే ఏమన్నా తెగులు చుట్టుపక్కల కొంచెం అంటే అంతకంటే ముందే ఇట్లా మురిగిపోతున్నాయి గట్ల గిట్లా అన్నప్పుడు చేను ఆడాడ మా సౌడు కొట్టినట్టు అట్లా కొన్ని చేలు అయినాయి. అయితే దీనికి ఇట్లా ఏమైనా అయిందా అని ఆడోటి అగడోటి 2-3 తాళ్ళు పీకి చూస్తే దాంట్లో ఏం లేదు. అంటే అవేమో నల్లగా ఉన్నాయి. వాళ్ళు వీక్ వస్తే చూసినాయి షాప్ దగ్గర ఏరు నల్లగా కులినట్టు ఉన్నది. దీంట్లోకి ఏం లేదు, మంచిగా ఉన్నది. ఓకే, ఇప్పుడు నార్మల్గా సన్న రకాలు అంటే రైతులు ఎక్కువ ఇంటి వరకైనా సరే తినడానికి వరకైనా వాడుకుంటారు. ఇప్పుడు మరి ఈ విత్తనం చూసి గింజ చూస్తుంటే నీకు తినడానికి అనుకూలంగా కనపడుతుంది. ఇది అనుకూలంగా కాదు, ఎక్సలెంట్ ఉన్నట్టుంది. ఏది ఆర్ఎన్ఆర్ ఎట్లుందో ఇది కూడా సేమ్ అట్లనే ఉండొచ్చు అని అనిపిస్తుంది నాకు. అంటే దీన్ని చేసి మనం ఏంది పట్టించుకొచ్చి మనం వంట చేసుకుంటే గానీ ఇది దీనికి పోల్చుకోవచ్చు. కానీ గింజ అయితే నీకు తినడానికి మంచిగా అనిపిస్తుంది, మంచిగానే ఉందని అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు నువ్వు పంట ఎక్కడైనా చూసినా సరే ఎక్కువ కొత్త రకాలు అంటే నార్మల్గా ఇప్పుడు కొత్త రకాలు సాగు చేస్తే తెల్ల కంకులు బెరుకులు ఎక్కువ ఉంటాయి. ఇందులో తెల్ల కంకులు బెరుకులు అనేటివి లేవు. బెరుకులు అనేటివి ఎక్కడ కూడా లేదు. ఒక్క బెరుకు కూడా లేదు. ఒక్క బెరుకు కూడా కనపాలి. పంట మొత్తం ఇట్లా సేమ్ ఉంది. ఇప్పుడైతే ఇప్పుడు నేను పెట్టిన దాంట్లో మాత్రం ఒకటే బెరుకు లేదు. ఏడ చూసినా కూడా ఇంకా ఈ స్టేజ్కి వచ్చిందని బెరుకులు ఉండవు. ఇంకా ఇప్పుడు ఎక్కడ ఇంకా బెరుకు కనపడదు. ఇంకేనా నోటి అంటే జర ఎంకసిరి ఉన్న పిల్లకలు కూడా ఎల్లు ఎంతున్నాయి కదా, సేమ్ ఉన్నాయి కానీ బెరుకు అయితే లేదు. బెరుకు లేదు అన్నట్టు ఏడ లేదు. ఓకే, ఇప్పుడు నార్మల్గా నువ్వు పంట కోసిన తర్వాత ఎట్లా నువ్వు సొంతంగా గింజ ఉంచుకుంటావు లేకపోతే మార్కెట్ని అమ్ముతున్నావా? మార్కెట్కి అమ్ముతావు ఎప్పుడైనా మార్కెట్. మరి ఇప్పుడు నార్మల్గా తెలంగాణ ప్రభుత్వం కూడా బోనస్ ఇస్తుంది. అవును, ఇప్పుడు ఈ గింజ చూస్తే బోనస్ రేటు పోతుందా? పోతుంది. బోనస్కే పోతుంది. ఎంత పోతుంది? ఇక్కడ క్వింటాల్ ఎంత ఉంది? ఇక్కడ క్వింటల్ 2400 అట్లా 2300 2400 చిల్లర అటు ఇటు ఉంటది. బోనస్ ఒక 500 ఎక్స్ట్రా. ఎక్కడ అమ్ముతుంది ఇది మనకి పంట? అంటే మన ఇది బూర్ల అది పెడతారు కదా, ఐకేఎస్ఏ సెంటర్, ఆ సెంటర్ లో అమ్ముతారు. 500 బోనస్ వచ్చే విత్తనంగానే చెప్పుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నువ్వు 2 ఎకరాలు వేసినావు కదా, ఎకరాకి వేస్తే ఇది విత్తనం ఎంత పడుతుంది? ప్యాకెట్ ఎన్ని కిలోల ప్యాకెట్ ఉంటుంది? ఎకరాకు 10 కిలోల ప్యాకెట్ ఉంటుంది ఇది. ఓకే, అంటే 25 కిలోలు అయితే సరిపోతుంది ఎకరాకు. అంటే నాకు వేసిన 3 ప్యాకెట్లు తెచ్చుకోవచ్చు. 5 ప్యాకెట్లు తెచ్చినాను. 5 ప్యాకెట్లు తెచ్చుకున్నాను. అంటే నీకు ఎకరాకి 15 కిలోలు పట్టినాయి. 15 కిలోలు 25 కిలోలు పట్టింది అన్నట్టు నా లెక్క ప్రకారంగా. ఎకరాకి 25 కిలోలు 25 కిలోలు వేసినాను. అంటే 5 ప్యాకెట్లు తెచ్చుకో. 5 ప్యాకెట్లు తెచ్చిన. కొంచెం మిగిలింది ఆడాడ ఎక్కువ కూడా ఉన్నది, వరి కొంచెం ఎక్కువనే వచ్చింది అట్లా కొట్టుకపోగా అది కాంగా కూడా. కానీ 25 కిలోలు అవుతున్నాం, ఎకరాకి 25 కిలోలు అయితే వేసుకున్నాం. 25 కిలోలు అయితే వేసుకున్నాం. ఓకే, మరి ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల రైతులు చాలా మంది ఇప్పుడు సన్నాలు సాగు చేయాలనుకుంటున్నారు. వాళ్ళకి నువ్వు ఇప్పుడు జయం అనే విత్తనం వేసుకుంటే రైతులు సాగు చేసుకుంటే లాభసాటిగా ఉంటుందా? ఏమని చెప్తావు? నిజాయితీగా మన పంట పొలంలో రైతుకి ఏమని చెప్తావు? నేను నిజాయితీగా చెప్తున్నా, ప్రతి రైతు సోదరులకు అందరికీ నమస్కారం. ఇది వేయండి, మీకు ఎలాంటి కానీ ఈ కంపెనీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సేమ్ ఇలాగే పోతుండాలి ఇది. కానీ దీన్ని ఏమైనా తేడా చేసి అట్లాంటివి ఏమైనా ఇస్తే దానికి నేను బాధ్యుని కాదు, ఇంకెవరు చెప్పినా కూడా ఏదైనా తేడా జరిగితే వాళ్ళది. కానీ ఇది కరెక్ట్ ఇట్లే ఇస్తే రైతు బాగుపడతాడు అనేది నమ్మకం నాకుంది. ఖచ్చితంగా రైతుకి అయితే దిగుబడి వచ్చే పంటనే పక్క. నేను అదే రైతు బాగుపడతాడు, ఇది పంట పెట్టుకుంటే 10 రూపాయలు వస్తాయనే ఆశ రైతుకు ఉంటుంది. పెట్టుబడి ఎంత పెడుతున్నారు? నార్మల్ ఒక ఎకరాకి వరి సాగు చేస్తే ఫస్ట్ విత్తనం తీసుకొచ్చి మళ్ళీ కోసి మార్కెట్లో అమ్మేంత వరకు మీరు పెట్టుబడి ఎంత పెడతారు? దాదాపు నేను పెట్టుబడి ఒక 20-25 వేల వరకు పెడతాను ఎకరాకి. ఇప్పుడు నువ్వు అన్నట్టుగానే ఒక 30 క్వింటాలు ఇది వచ్చింది అనుకో, ఎంత లాభం రావచ్చు ఎకరా మీద రైతుకి? పెట్టుబడి పోను అంటే ఇది ఒక 30 క్వింటాలు అనుకో, 28 క్వింటాలు అనుకో, 30 అవసరం లేదు. 28 క్వింటాలు అంటే ఎకరాకు ఎంత వస్తానంటే ఎకరాకి నువ్వు యావరేజ్ ఒక 3000 వేసుకో, అంటే క్వింటాకి 3000 వేసుకో. క్వింటాల్కి 3000 వేసుకుంటే 90,000 దాకా వస్తుంది. 90,000 అంటే అందులో ఒక 25,000 తీసేసినా కూడా 60,000 మిగులుతాయి. 50 లాస్ట్కు 30,000 తీసేసినా కూడా 50,000 మిగులుతాయి ఎకరాకి. 50,000 అయితే నీకు మంచి దిగుబడి రావడం పెరుగుతుంది. ఓకే.
మరి చూస్తున్న రైతు సోదరులారా, మరి ఇది రోజు ఈ వీడియోలో మరి రైతు నరసింహ గారు సాగు చేసినటువంటి మొట్టమొదటిసారి సాగు అనుభవంలోనే సేఫ్ జైన్ సీడ్స్ వారి జయం అనేటువంటి సన్న రకం సాగు చేసినందుకు మంచి దిగుబడి వచ్చే అవకాశం అని చెప్తున్నారు. ఎకరాకి 28 నుంచి 30 క్వింటాల వరకు దిగుబడి వచ్చే రకంగా చెప్తున్నారు. గతంలో నేను ఏ విత్తనం సాగు చేసినా కానీ 25 క్వింటాలకు దాటపోయేది, కానీ 5 క్వింటాల వరకు అధికంగా దిగుబడి వచ్చడానికి ప్రధాన కారణం ఏంటంటే గొలుసు పొడుగా ఉండడంతో పాటు గింజ పాలు పోసుకోవడం, పంట మొత్తం ఎక్కడ చూసినా కానీ బెరుకులు లేకపోవడం వల్లే నాకు 5 క్వింటాల దిగుబడి అదనంగా పెరిగే అవకాశం అని చెప్తున్నారు. సేఫ్ జైన్ సీడ్స్ వారు నాణ్యమైన విత్తనం రైతు స్థాయిలో అందజేస్తే మాత్రం ఖచ్చితంగా రైతులకి మంచి ఫలితాలు వచ్చే అవకాశం అని చెప్తున్నారు. మరి 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు రాబోతున్న సీజన్లో సన్న రకం ఎవరైనా సాగు చేయాలనుకుంటే రైతులకి సేఫ్ జైన్ సీడ్స్ వారి జయం అనేది ఈ విధంగా ఉందని రైతు తన యొక్క అనుభవాలు తెలియజేస్తున్నారు. మరి మీరు కూడా ఈ విత్తనం మీరు పండించాలనుకుంటే విత్తనం కొరకు మీ దగ్గరలో ఉన్నటువంటి విత్తన దుకాణాల్లో సంప్రదించండి. లేని ఎడల మన వీడియో పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కూడా విత్తనాన్ని ఆర్డర్ పెట్టుకోవచ్చు. మరి ఇది రోజు ఈ వీడియోలో సేఫ్ జైన్ సీడ్స్ వారి జయం అనేటువంటి సన్న రకం వడ్లు సాగు చేసేటువంటి రైతు నరసింహ గారి సాగు సమాచారం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నిత్యం నాణ్యమైన వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రిక్లినిక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియో కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. జై హింద్.